హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో బ్లౌజ్ పీస్తో ధోతీ ప్యాంట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బ్లౌజ్ పీస్ని వీడియోలో చూపించిన విధంగా 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ధోతీ ప్యాంట్ అప్ టు 1.5 ఇయర్ కండి. ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసిన తర్వాత 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్గా కటింగ్ చేసుకున్న తర్వాత లెంత్ 15.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. విత్ 30 ఇంచెస్ ఇలా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వన్ సైడ్ నుంచి వీడియోలో చూపించిన విధంగా వన్ సైడ్ 10 ఇంచెస్ అదర్ సైడ్ 20 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఇది బొద్దుగా ఉన్న బేబీకి అండి. కొంచెం సన్నగా ఉన్న బేబీకి అయితే 1 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. అంటే 10 ఇంచెస్ అంటే 9 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. ఈ విధంగా 10 ఇంచెస్కి 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని పెట్టుకోవాలి. 20 ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 10 ఇంచెస్ క్లాత్ని వన్ సైడ్ సెపరేట్గా పెట్టుకొని మిడిల్లో లెంత్ 6.5 ఇంచెస్ సైడ్స్ 1.5 ఇంచెస్ మెజర్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే డౌన్ పార్ట్లో కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. టెన్ ఇంచెస్ క్లాత్ సెపరేట్గా పెట్టుకున్నాం కదా, అక్కడ కార్నర్లో 3 ఇంచెస్ వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకొని కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న ప్లేస్లో కటింగ్ చేసుకోవాలి. ఈ 2 క్లాత్స్ని కటింగ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు డౌన్ పార్ట్లో బార్డర్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం కుత్తాకి ఏ క్లాత్ని అయితే యూజ్ చేస్తున్నామో ఆ క్లాత్ని స్ట్రైట్గా కటింగ్ చేసుకొని తీసుకోవాలి. లెంత్ 3 ఇంచెస్ మెజర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని డౌన్ పార్ట్లో ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ పైకి పెట్టుకొని పైనుండి కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ ఈ విధంగా ఎడ్జ్లో స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని సైడ్ ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. అనదర్ పార్ట్ కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు
ఈ ఫ్రిల్స్ ఉన్న క్లాత్ని ఒక పార్ట్ని తీసుకొని అనదర్ పార్ట్ యూ షేప్లో కటింగ్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ ఫ్రిల్స్ పార్ట్ని కూడా లోపల నుండి రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కేర్ఫుల్గా చూడండి, ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది, చూసారు కదా. ఇది చెక్ చేసుకోండి, ఇలా రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అండర్ సైడ్ క్లాత్ దగ్గర యూ షేప్ కటింగ్ చేసుకున్నాం కదా, అక్కడ స్టిచ్ చేసుకోవాలి. రెండింటినీ కలిపి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అండర్ సైడ్ పార్ట్కి ఈ పార్ట్కి కలిపి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ అండి. ఫ్రిల్స్ ఉన్న సైడ్ ఫ్రంట్ సైడ్. ఇప్పుడు ఈ పార్ట్ని వీడియోలో చూపించినట్లు ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం బోర్డర్ ఏ లెవెల్లో అయితే తీసుకున్నామో ఆ లెవెల్లో ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని సెంటర్లో స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా బార్డర్ లెవెల్ని బేస్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని సెంటర్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఎలాస్టిక్ కోసం స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలి. 5 ఇంచెస్ లెంత్ ఉన్న స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలి. ఎలాస్టిక్ సైజు 1.5 ఇంచెస్ అండి. సో 5 ఇంచెస్ ఫోల్డింగ్ కోసం ఈ విధంగా తీసుకోవాలి. ఎడ్జ్లో 1 సైడ్ ఫోల్డ్ చేసుకొని కింద నుండి స్టిచ్ చేసుకోవాలి చుట్టూ. ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్లో గ్యాప్ ఉంచుకొని ఎడ్జెస్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపుకి వీడియోలో చూపించిన విధంగా ఎలాస్టిక్ సైజ్ని విడిచిపెట్టి రిమైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైనుండి 1.5 ఇంచ్ ఎలాస్టిక్ని తీసుకోవాలి. లెంత్ 18 ఇంచెస్ అండి. ఈ విధంగా మెజర్ చేసుకొని ఎలాస్టిక్ని తీసుకోవాలి. ఇప్పుడు గ్యాప్ ఉంచుకున్నాం కదా వేస్ట్ బెల్ట్ దగ్గర, ఆ మిడిల్లో నుండి ఈ ఎలాస్టిక్ని పెట్టుకొని ఎడ్జెస్ రెండింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జెస్ రెండింటిని స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుండి కూడా 2-3 స్టిచెస్ వేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. చూసారు కదా, బ్లౌజ్ పీస్తో ధోతీ ప్యాంట్ని అప్ టు 1.5 ఇయర్ బేబీకి ఎలా స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.